వెల్కమ్ టు ఆర్టీవీ. సో, జనరల్‌గా వుమెన్ క్యాన్సర్స్ చాలా ప్రమాదకరమైనవి. ముందుగా గుర్తిస్తే చికిత్స తీసుకుంటే మాత్రం ఈజీగా తగ్గించుకోవచ్చు. సో, మనకు తెలియని విషయాలేంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ ఏ క్యాన్సర్స్‌కు వ్యాక్సిన్స్ ఉన్నాయి? సో, జనరల్‌గా ఏదైనా క్యాన్సర్ వస్తే సర్జరీ అంటే చాలామంది భయపడిపోతూ ఉంటారు కదా! ఇప్పుడున్న అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రాము దాములరి ఉన్నారు. ఫ్రమ్ కేర్ హాస్పిటల్ గచ్చిబౌలి. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే మ్యామ్. డాక్టర్ గారు, జనరల్‌గానే క్యాన్సర్ వచ్చింది, అదేదో గడ్డ ఉంది అని తెలిసినా గానీ చాలామంది డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి భయపడుతూ ఉంటారు. ఎందుకంటే ఒకవేళ క్యాన్సర్ అని చెప్తారేమోనని. ఎందుకు అంత భయం అనేదొచ్చింది? ఆ భయాన్ని మనం పోగొట్టలేమా? యాహ్! ఇదండి సోషల్ స్టిగ్మా అండి హ్మ్. ఒకటి. ఎందుకు అంటే క్యాన్సర్ గురించి మనకి చాలా అపోహలున్నాయి. ఫస్ట్‌దేంటంటే క్యాన్సర్‌కి క్యూర్ లేదు అన్న అపోహ ఉంది. బట్ రీసెంట్ స్టాటిస్టిక్స్ తీసుకుంటే మనం 100 మంది క్యాన్సర్ పేషెంట్స్ ఉంటే అట్‌లీస్ట్ 40-50 మందికి మనం క్యూర్ చేయగలుగుతున్నాం. ఒకటి. అది అపోహ. ఎందుకంటే క్యాన్సర్ క్యూర్ లేదు, రాగానే మరణం ఒక్కటే మార్గం అనేది చాలా మంది హ్మ్. అపోహ ఉంది. రెండో అపోహ ఏంటంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ చాలా ఖరీదుతో కూడుకుంది, హ్మ్. ఖర్చుతో కూడుకుంది అనేది ఇంకో అపోహ ఉంది. హ్మ్. వాస్తవమేగా డాక్టర్? యాహ్! అంటే అన్నీ ఖరీదుగా కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది. హ్మ్. బ్రెస్ట్‌లో గడ్డ గనక మనం ఎర్లీగా డయాగ్నోస్ చేయగలిగితే హ్మ్. ఓన్లీ సర్జరీతోని మనం క్యూర్ చేయగలుగుతాం. హ్మ్. ఈవెన్ దట్ సర్జరీ వి కెన్ డూ ఇట్ ఇన్ ఆరోగ్యశ్రీ హ్మ్. ఆర్ ఇన్స్యూరెన్స్‌లో గాని దేంట్లోనైనా గాని చేయొచ్చు మనం. హ్మ్. సో, ఎర్లీగా డిటెక్ట్ చేస్తే మాత్రం మనం క్యూర్ అనేది సింపుల్‌గా ఉంటుంది. యెస్. లెస్ థాన్ 1 సెంటీమీటర్స్ వస్తే మనకి ఎటువంటి ట్రీట్మెంట్ కూడా అవసరం లేదు. హ్మ్. సో, అన్ని క్యాన్సర్‌లు ఒకేలాగా ఉంటాయంటే ఉండవు. హ్మ్. అంటే డిపెండ్స్ ఆన్ ద క్యాన్సర్ స్టేజ్, క్యాన్సర్ టైప్‌ని బట్టి మనం కీమోథెరపీ ఇవ్వాలా ఇవి బట్ గవర్నమెంట్ సపోర్టివ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆల్ ఇన్స్యూరెన్స్ విల్ కవర్ థట్. హ్మ్. ఇన్స్యూరెన్స్ క్యాన్సర్‌కి డినై చేసే హ్మ్. చేయకూడదు క్యాన్సర్ ఉంది అని. హ్మ్. 2 మూడోదేంటంటే చాలా మందికేంటంటే సెల్ఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటారు. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. నొప్పి లేని గడ్డ క్యాన్సర్ గడ్డ కాదు హ్మ్. అని చాలామంది. బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. హ్మ్. ఈవెన్ నొప్పి లేకున్న గడ్డలే చాలా వరకు క్యాన్సర్ ఉండదు. నాకు జనరల్‌గా గూడా క్యాన్సర్ గడ్డకి ఉండదంట గదా ఉండదు. డాక్టర్? ఆ! ఉండదండి. ఇనిషియల్ స్టేజెస్‌లో క్యాన్సర్ గడ్డకి నొప్పుండదు. హ్మ్. అంటిల్ అన్‌లెస్ ఇది పక్కన ఏమన్నా స్ట్రక్చర్స్ ఇన్ఫిల్ట్రేట్ చేసి అవి చేస్తే తప్ప క్యాన్సర్ గడ్డకి నొప్పుండదు. హ్మ్. 3 ఇంకోటేంటంటే చాలా మందికేంటంటే వాళ్ళది ఎస్పెషల్లీ వుమన్ హ్మ్. గానీ, మెన్ గానీ మనం చాలా నెగ్లెక్ట్ చేస్తుంటాం హెల్త్‌ని. హ్మ్. ఒక సింప్టమ్స్ వస్తే మనం సెల్ఫ్ రెమెడీస్ ఇవన్నీ ట్రై చేస్తుంటాం గానీ, వి విల్ నాట్ ఎవాల్యుయేట్. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నది ఏం చెప్తానంటే మోషన్‌లో రక్తం పడుతోంది హ్మ్. యూజువల్‌గా. ఆఫ్టర్ 40, 50 ఇయర్స్ తర్వాత మోషన్‌లో రక్తం పడుతోంది అంటే డెఫినిట్‌గా మీరు ఒక డాక్టర్‌ని సంప్రదించి దానికి ఎందుకు పడుతుందో రీజన్ తెలుసుకోవాలి. హ్మ్. కాకపోతే మనందరూ వేడి చేసింది, అందుకే రక్తం పడుతోందని పెరుగు తింటాము, ఇట్లా డిలే చేస్తూ ఉంటారు. హ్మ్. సింప్టమ్స్ తెలిసినా గాని, ఉన్నా గాని వాళ్ళు పట్టించుకోరు. సెల్ఫ్ రెమెడీస్ తీసుకుంటుంటారు. హ్మ్. ఇంకోటేంటంటే సమాజంలో అపోహ ఏముందంటే ఆహ్, ఈ డాక్టర్ లేకున్నా ఉన్నాయి చెప్తారు, ఉన్నా లేకున్నాయి చెప్తారు అని ఒక హ్మ్. అపోహ ఉంది వీటి మీద. హ్మ్. ఇవన్నీ ఏముండదండి. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. హ్మ్. మనం ఏదైనా ఉంటే ఎందుకొచ్చింది? ఆ రీజన్ ఏంటి? తెలుసుకొని దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా మనం హ్మ్. ఎర్లీగా డయాగ్నోస్ చేసి చేయగలగలం. ఓకే. ఇంకోటి ఎస్పెషల్లీ వుమెన్ క్యాన్సర్స్ చాలా వరకు లేట్‌గా చూస్తుంటాను నేను. హ్మ్. ఎందుకంటే సోషల్ స్టిగ్మా గూడా అక్కడ ఫ్యాక్ట్ చేస్తుంది. హ్మ్. క్యాన్సర్ ఉంది అని రొమ్ములో గడ్డలుందనుకోండి, వాళ్ళ పిల్లలకి గానీ, వేరే వాళ్ళకి ఒక 70 ఇయర్స్ ఫీమేల్‌కి చూసాను నేను. ఆమె వెన్నుపూస నొప్పితోనొచ్చింది మా దగ్గరికి. హ్మ్. వెన్నుపూస నొప్పని ఎందుకు ఎవాల్యుయేట్ చేస్తే రొమ్ములో గడ్డ ఉంది. రొమ్ములో హ్మ్. క్యాన్సర్ ఉంది ఆమెకి. హ్మ్. ఈ క్యాన్సర్ అక్కడ స్ప్రెడ్ అయ్యి అక్కడ నొప్పితోనొచ్చింది. హ్మ్. కాకపోతే ఆమె ఎవరికీ చెప్పుకోలా. వెన్నుపూస నొప్పి చెప్పింది కదా! మరి ఈ గడ్డ ఉంది కదమ్మా! ఎన్ని రోజుల నుంచి ఉంది అంటే, హ్మ్. 2 సంవత్సరాల నుంచి ఉందండి. అబ్బా! ఎందుకు చెప్పుకోలేదు అంటే, ఎవరికి చెప్తాను నేను? నా కొడుకులకి చెప్పుకోలేను నేను. ఆ! హ్మ్. ఎవరికి చెప్తాను నేను అని చెప్పేసింది. అంటే సోషల్ స్టిగ్మా కూడా మన ఇండియాలో హ్మ్. కొన్ని వన్ ఆఫ్ ద రీజన్ ఎందుకు హ్మ్. మనం ఇంత డిలేడ్ డయాగ్నోసిస్. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. యూఎస్‌లో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది 30-40% ఆఫ్ ద బ్రెస్ట్ క్యాన్సర్స్ మనకి నాన్ పాల్పబుల్ లీషన్స్ అండి. అంటే మామోగ్రఫీలో డిటెక్ట్ అవుతాయి. వేరేస్ ఇన్ ఇండియా 40-50% ఆఫ్ ద కేసెస్ ఏంటంటే మనకి లేట్ స్టేజ్ 2లో గాని, 3లో గాని డయాగ్నోసిస్ అవుతాయి. హ్మ్. సో, అంత డిఫరెన్స్ యూఎస్‌కి మనకి. యెస్. చక్కగా చెప్పారు. డాక్టర్ గారు, ఏదైనా గడ్డ ఉంటేనే క్యాన్సర్ అంటే మోస్ట్ ప్రాబబ్లీ ఈ బ్రెస్ట్ ఎగ్జామిన్ చేసుకున్న సెల్ఫ్ ఎగ్జామిన్ మీరు చెప్తూ ఉంటారు. చేసుకున్నప్పుడు గడ్డ తగిలితేనే క్యాన్సర్ ఉన్నట్లా? లేదండి. చాలా రకాల సింప్టమ్స్ ఉంటాయి. ఒక హ్మ్. గడ్డ ఒక్కటే అని మనం అనుకుంటాం.
ఫర్ ఎగ్జాంపుల్ హ్యూజ్ బ్రెస్ట్ ఉంటది. మన హ్మ్. దగ్గర కొద్దిమంది సాగీ బ్రెస్ట్ అంటారు. కొద్దిమంది బ్రెస్ట్ హ్మ్. నిప్పుల్ వరకు హ్యాంగ్ అవుతుంటుంది. అటువంటి హ్మ్. వాటిలో చిన్న గడ్డలు మనం పాల్పేట్ చేసినా తగలవు. హ్మ్. ఇవి డీప్‌గా ఉంటాయి. ఫ్యాట్‌తోని కవర్ అయ్యి ఉంటాయి. డీప్‌గా ఉంటాయి. కాబట్టి మనకు తగలవు. హ్మ్. కొన్నిసార్లు గడ్డ లేకపోయినా చనుమొనలోంచి హ్మ్. రక్తము రావటము, హ్మ్. కొన్నిసార్లు ఆహ్, స్కిన్ పక్కరింగ్ టెథరింగ్ అంటారు. స్కిన్‌కి పట్టిన లిగమెంట్స్‌ని ఇన్ఫిల్ట్రేట్ చేయడం వల్ల అది లోపలికి రావటము. హ్మ్. కొన్నిసార్లు యాక్సిలరీ నోడ్స్ హ్మ్. వీటితోని కూడా వస్తుంటారు. ఓకే. కొన్నిసార్లు ఏంటంటే వేగ్ పెయిన్‌తోని కూడా వస్తుంటారు హ్మ్. కొద్దిమంది. హ్మ్. సో, గడ్డ ఒక్కటే సింప్టమా అంటే కాదు. హ్మ్. బ్రెస్ట్ క్యాన్సర్‌లో చాలా రకాల సింప్టమ్స్. నిప్పుల్ డిశ్చార్జ్ గానీ, డిస్టార్టెడ్ ఆర్కిటెక్చర్ అంటారు. షేప్ ఆఫ్ ద బ్రెస్ట్ చేంజ్ అవ్వటం గానీ, అండ్ వైట్ డిశ్చార్జ్ అదే నిప్పుల్ డిశ్చార్జ్ హ్మ్. ర ఏదైనా డిశ్చార్జ్ కొంచెం అబ్నార్మల్‌గా ఉంటే అబ్నార్మల్ డిశ్చార్జ్ కానీ, హ్మ్. చంకలో గడ్డలు కానీ, హ్మ్. టెథరింగ్ అంటారు. అంటే స్కిన్ లాగినట్టు ఉండటం గానీ, హ్మ్. స్కిన్‌లో ముడతలు పడినట్టు ఉండటం గానీ, హ్మ్. ఇవి కూడా కొన్నిసార్లు లక్షణాలనమాట. హ్మ్. సో, ఇంకా ఏంటంటే నేనేం చెప్తానంటే, ఈ సింప్టమ్స్ వచ్చేంత వరకు మీరు వెయిట్ చేయొద్దు. హ్మ్. మనకి బ్యూటిఫుల్ టూల్ కాల్డ్ స్క్రీనింగ్ అనే పద్ధతి ఒకటుంది. హ్మ్. ఇయర్లీ మామోగ్రఫీ అనేది ఒక ఎక్స్‌రే హ్మ్. ఆఫ్ ద లో డోస్ ఎక్స్‌రే. మామోగ్రఫీ మీనింగ్ ఏంటంటే నేమే మా హ్మ్. సైంటిఫిక్ టర్మ్ ఏంటంటే లో డోస్ ఎక్స్‌రే స్కాన్ ఆఫ్ ద బ్రెస్ట్. హ్మ్. సో, ఈ లో డోస్ ఎక్స్‌రే తీసుకోవడం ద్వారా ఈవెన్ చేతికి తగలని ఈవెన్ 1 2 ఉన్న లీషన్స్ కూడా మనం డిటెక్ట్ చేయగలుగుతాం. హ్మ్. ఇట్లా చేయడం ద్వారా వాటిని ప్రివెంట్ చేయటం. కొన్నిసార్లు డక్టల్ కార్సినోమా ఇన్సిటివ్ అంటారు. అంటే క్యాన్సర్ రాకముందు మనకి వచ్చే లక్షణాలు గూడా ఉంటాయి. హ్మ్. డక్టల్ కార్సినోమా ఇన్సిటివ్ అని. అటువంటి వాటిని గూడా డిటెక్ట్ చేయొచ్చు. అటువంటి వాటిని గూడా క్యూర్ చేయొచ్చు. సో, ఎవ్రీబడీ అంటే మామోగ్రఫీ అట్‌లీస్ట్ ఇయర్లీ వన్స్ అన్నా చేసుకోవాలని నా సజెషన్. డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారు. అయితే జనరల్‌గా గూడా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ గురించొస్తే స్టేజ్ 1లో డాక్టర్ దగ్గరికి వెళ్తే చాలా మటుకు గూడా తగ్గిస్తారు అనేది ఉంటుంది. స్టేజ్ 1 క్యాన్సర్‌ని అసలు మనం ఎట్లా డిఫైన్ జేస్తాము? యాహ్! క్యాన్సర్‌లో మన స్టేజ్‌నంతా ఏజేసీసీ అమెరికన్ జాయింట్ కమిటీ ఫర్ క్యాన్సర్ అనేది స్టేజింగ్ హ్మ్. యూనివర్సల్లీ స్టాండర్డ్. ఎందుకంటే నాకిష్టమైంది నేను చెప్తాను అట్లా అంటే హ్మ్. కుదరదు. సో, ఏజేసీసీ అనేది యూనివర్సల్‌గా వరల్డ్ మొత్తానికి ఒకటే స్టేజింగ్ తీసుకొచ్చింది హ్మ్. క్యాన్సర్‌కి. యూజువల్‌గా వాళ్ళు ఎట్లా చేస్తారంటే ఫస్ట్ లోకలైజ్డ్ డిసీజ్ ఎక్కడైతే ఆర్గాన్‌లో స్టార్ట్ అయిందో అక్కడి వరకే ఉంటే దాన్ని స్టేజ్ 1, 2 అనిగా హ్మ్. డివైడ్ చేస్తారు. తర్వాత లోకో రీజనల్ డిసీజ్ అంటారు. హ్మ్. అంటే అక్కడి నుంచి లింఫ్ నోడ్స్‌కి పాకిన, పక్కన అవయవాలకు పాకిన దాన్ని స్టేజ్ 3గా కన్సిడర్ చేస్తారు. హ్మ్. వేరే బాడీ పార్ట్స్‌కి అంటే ఒక బ్లడ్ ద్వారా వేరే బాడీ పార్ట్స్‌కి స్ప్రెడ్ చేస్తే స్టేజ్ 4గా కన్సిడర్ చేస్తారు. అంటే రఫ్‌గా చెప్తున్నాను. ప్రతి ఆర్గాన్స్‌కి ఇట్లని కాదు. కొన్నిటికి స్టేజ్ 4 ఉండదు. ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ థైరాయిడ్ క్యాన్సర్స్ లెస్ థాన్ 45 స్టేజ్ 4 ఉండదు. హ్మ్. కొన్ని క్యాన్సర్‌లకి స్టేజ్ 4 ఉండదు. హ్మ్. ఎందుకంటే అవి చాలా గుడ్ ప్రోగ్నోసిస్ క్యాన్సర్స్. సో, యూజువల్‌గా బ్రెస్ట్ సైజ్‌లో స్టేజ్ 1 అని ఎప్పుడు అంటామంటే మనం యూజువల్‌గా లీజన్ సైజ్ లెస్ థాన్ 2-5 సెంటీమీటర్స్ ఉంటే దాన్ని స్టేజ్ 1 అంటాం. చంకలోకి పాకకుండా మైక్రోస్కోపిక్‌గా డిసీజ్ ఉంటే అప్పుడు స్టేజ్ 1 అంటాం. హ్మ్. సో, స్టేజ్ 1 బట్టి సైజ్‌ని బట్టి, లొకేషన్‌ని బట్టి, ఎంతవరకు అయిందో స్ప్రెడ్‌ని బట్టి, కొన్నిసార్లు బ్రెస్ట్‌లో ఏంటంటే మాలిక్యులర్ టెస్టింగ్ అంటారు. హ్మ్. ఈఆర్, పీఆర్, హెర్2 ఆ స్టేటస్‌ని బట్టి కూడా మనం స్టేజ్‌గా డివైడ్ చేస్తాం. ఏ స్టేజ్ దేనికి పనికొస్తుంది, ఎంతవరకు ఉంది, గడ్డ సైజు దీన్ని బట్టి మనం డిసైడ్ చేస్తూ ఉంటాం. ఓకే. అట్లా కొంచెం ఉన్నా గాని తొందరగా రారు. మీరు చెప్పిన ఈ 4 స్టిగ్మా ఉంటుంది. సో, ఎందుకు వెళ్తే కాస్ట్ ఉంటుంది ఇట్లాగా. కానీ ఫస్ట్ స్టేజ్‌లో వస్తే పూర్తిగా తగ్గించొచ్చు. మీరు స్టేజ్ 1లో గనక మనం డిసెలెక్ట్ చేయగలిగితే హ్మ్. క్యూర్ రేట్స్ ఆల్మోస్ట్ 90-95% ఉంటాయి. హ్మ్. 100 మందికి ట్రీట్మెంట్ చేస్తే 5 ఇయర్స్ సర్వైవల్ రేట్ అంటాము. అంటే హ్మ్. 5 ఇయర్స్ వరకే చూస్తాం. ఎందుకంటే తిరిగొచ్చే అవకాశాలు ఫస్ట్ 5 ఇయర్స్‌లోనే ఉంటాయి. హ్మ్. సో, 5 ఇయర్స్ సర్వైవల్ రేట్ అనేది ఆల్మోస్ట్ 90-95% ఉంటాయి స్టేజ్ 1లో. హ్మ్. స్టేజ్ 2లో చూసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్‌కి చెప్తున్నాను నేను. అరౌండ్ 80% ఉంటాయి. స్టేజ్ 3లో అరౌండ్ 40-50% ఉంటాయి. హ్మ్. స్టేజ్ 4లో లెస్ థాన్ 20% ఉంటాయి. సో, ఎర్లీ‌గా స్టేజెస్‌లో చేసుకుంటే క్యూర్ రేట్స్ అనేది ఆల్మోస్ట్ నార్మల్ లైఫ్. హ్మ్. ఈవెన్ నార్మల్ పర్సన్స్ కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం అరౌండ్ 1% ఉంటుంది. హ్మ్. చాలా ఎక్కువ స్టేజ్‌లో తెలుసుకున్నారు. గడ్డ పెద్దదిగా ఉంది, డిశ్చార్జ్ అవుతుంది. ఇవన్నీ తెలుసుకున్నారు. అన్నప్పుడు ట్రీట్మెంట్ కోసం ఎళ్తే బ్రెస్ట్ మొత్తం తొలగించాల్సిన అవసరం ఉంటుందేమోనని భయం గూడా ఉంటుంది. అట్లా చేస్తున్నారా? ఇప్పుడేమైనా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చాయా? యాహ్! ఒకప్పుడు బ్రెస్ట్ రిమూవల్‌కి చాలా ఇంక్లైన్ అయ్యేవాళ్ళమండి. హ్మ్. ఇప్పుడేంటంటే చాలా అడ్వాన్సెస్ వచ్చాయి. మనది ఫస్ట్ నేను బ్రెస్ట్ క్యాన్సర్ ఎట్లా ఇవాల్యుయేట్ అయిందో చెప్తాను. హ్మ్. ఫస్ట్ హాల్స్టెడ్ రాడికల్ మాస్టెక్టమీ అనేవాళ్ళు. బ్రెస్ట్‌తో పాటు బ్రెస్ట్ కింద ఉన్న మజిల్స్, చెస్ట్ వాల్, చంకల వరకు తీసేసేవాళ్ళు. హ్మ్. ఎందుకంటే ఈ బ్రెస్ట్‌లో లింఫాటిక్స్ ఉంటాయి. ఇవి దాని ద్వారా చొచ్చుకుపోయి లింఫ్‌లోకి అన్ని స్ట్రక్చర్స్ తీసేసేవాళ్ళు 1900స్‌లో. తర్వాతేంటంటే నో, నో మజిల్స్ తీయకూడదు. చెస్ట్ వాల్‌కి ఇది స్ప్రెడ్ కాదు. లింఫాటిక్స్ ఏం గాదు. బ్రెస్ట్‌ని, యాక్సిల్లాని 2 తీస్తే సరిపోతుంది అని హ్మ్. మాడిఫైడ్ రాడికల్ మాస్టెక్టమీ అని వచ్చింది.
ఈ తర్వాత ఏం చేసిందంటే, నో అంత కూడా అవసరం లేదు. గడ్డ ఎక్కడైతే ఉందో దానికి 1 సెంటీమీటర్ మార్జిన్ ఇచ్చేసి తీసేసి, చంకులోకి పాకిందా చక్కలో లింఫ్ నోడ్స్ తీస్తే సరిపోతుంది అని వచ్చింది హ్మ్. అనుకున్నారు. ఇప్పుడు మేము ఏ స్టేజ్‌కొచ్చామంటే ఆంకోప్లాస్టిక్ బ్రెస్ట్ సర్జరీ అంటారు. హ్మ్. ఏది అంటే కంబైనింగ్ ద క్యాన్సర్ ప్రిన్సిపల్స్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ ప్రిన్సిపల్స్ హ్మ్. కలిపేసి ఆల్మోస్ట్ నార్మల్ షేప్‌లో ఉండే వాళ్ళని చూస్తున్నాం. ఓకే. ఏం చేస్తామంటే అందులో గడ్డ చుట్టూ 1 సెంటీమీటర్ కంప్లీట్‌గా తీసేస్తాం. హ్మ్. తీసేసిన తర్వాత ఏం చేస్తామంటే పక్కన ఉన్న టిష్యూని రీఅరేంజ్ చేస్తాం. సో, ఇంతకుముందు ఏంటంటే నాట్ ఓన్లీ షేప్, డైనమిక్స్ ఆఫ్ ద బ్రెస్ట్ అని కూడా అంటారు. అంటే హ్మ్. మనకి ఎంత మొబిలిటీ ఉంది, పైకి, కిందకి, లేటరల్ మొబిలిటీ ఎంతుంది, ఆ నిప్పుల్ ఏరియాలో ఏ లెవెల్‌లో ఉంది, నేను ఎంతవరకు తీసుకురావాలి, ఇవన్నీ కూడా నేను కన్సిడర్ చేసి ఆల్మోస్ట్ మీకు అసలు సర్జరీ చేసినట్టు కూడా హ్మ్. మీకు తెలీదు. అంత యాక్యురేట్‌గా మేము చేయగలుగుతున్నాం హ్మ్. ఇప్పుడు. ఫోర్త్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సరే అనుకుందాం డాక్టర్ గారు. అంటే ఆ స్టేజ్ క్యాన్సర్ అంటే బ్రెస్టే కాకుండా మిగతా ఆర్గాన్స్ గూడా పాకి ఉంటుందా అప్పుడు? ఆ! ఫోర్త్ స్ప్రెడ్ అయ్యి స్టేజ్ ఉంటుందా? క్యాన్సర్‌లో ఏంటంటే, ఈ క్యాన్సర్ అనేది బ్లడ్ ద్వారా స్ప్రెడ్ అయితే దాన్ని ఫోర్త్ స్టేజ్ అంటాం చాలా ఓహ్! వరకు. బ్లడ్ ద్వారా స్ప్రెడ్ అయింది ఏంటంటే సీడ్ అండ్ సాయిల్ థియరీ అంటాం. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విత్తుని నాటారు. హ్మ్. అది ఎప్పుడైనా పెరగొచ్చు బాడీలో. ఇవాళ పెరగొచ్చు, రేపు పెరగొచ్చు, ఎప్పుడైనా పెరగొచ్చు. సంవత్సరం హ్మ్. తర్వాత కూడా హ్మ్. పెరగొచ్చు. సో, ఈ బ్లడ్ ద్వారా స్ప్రెడ్ అయినయి ఏంటంటే, మన ఇమ్యూనిటీ తక్కువైనా, ఎప్పుడైనా ఫేవరబుల్ ఎన్విరాన్మెంట్ ఉంటే మళ్ళీ హ్మ్. పోతుంది. ఒక్కసారి బ్లడ్ ద్వారా స్ప్రెడ్ అయినయి మనం క్యూర్ చేసే అవకాశాలు చాలా, చాలా, చాలా వరకు తక్కువ. ఎందుకంటే అది బాడీ మొత్తం సెల్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. హ్మ్. ఆ సెల్స్ ఎక్కడైనా లార్జ్ అవ్వచ్చు. ఎప్పుడైనా రీగ్రో అవ్వచ్చు. సో, హ్మ్. ది స్టేజ్ 4లో ఏంటంటే మెయిన్‌గా బ్లడ్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. హ్మ్. సో, దీంట్లో క్యూర్ చేసే అవకాశాలు చాలా చాలా తక్కువ. హ్మ్. బట్ ఇప్పుడు ఉన్న మెడిసిన్స్ వాడేసి లైఫ్‌ని ప్రొలాంగ్ చేసుకోవచ్చు. యెస్. బట్ క్యూర్ చేసే అవకాశాలు తక్కువ. హ్మ్. ఈ బ్రెస్ట్ క్యాన్సర్‌కి స్క్రీనింగ్ ఉంది. ముందుగానే కనుక్కోవచ్చు. మామోగ్రామ్. సో, అది చాలా లో డోస్ ఎక్స్‌రే. ఎక్స్‌రే అండి. అవును. సో, దానివల్ల ఇప్పటికి గూడా మీరింత డాక్టర్సు ఇంత అవేర్‌నెస్ కల్పిస్తూ ఉంటారు. అయినా గాని అమ్మో! అక్కడికెళ్తేనే ఇంకా వస్తదేమోనని ఇంకా ఎక్కడో అపోహ అనేది ఉంది హ్మ్. డాక్టర్ గారు. సో, అలాంటి వాళ్ళ కోసం మీరు చాలా చక్కగా చెప్పారు. యాహ్! ఇవాళ కూడా ఒక 2 సర్జరీస్ చేశానండి. హ్మ్. టంగ్ క్యాన్సర్ కూడా చేశాను. హ్మ్. పేషెంట్‌కి ఎవరు అపోహ ఎంత మన సమాజంలో ఎంత మిస్‌బిలీఫ్స్ ఉన్నాయంటే, హ్మ్. క్యాన్సర్ సర్జరీ చేయగానే క్యాన్సర్ పెరిగిపోతుంది అని. హ్మ్. వరల్డ్‌లో ఇన్ ఎ డే వి ఆర్ ఆపరేటింగ్ అరౌండ్ 4-5 కేసెస్ ఆఫ్ క్యాన్సర్ కేసెస్. హ్మ్. ఏది అంటే వెన్ వి ఆర్ ఫాలోయింగ్ ద ప్రిన్సిపల్స్ అంటే హ్మ్. మనం ప్రిన్సిపల్స్ ఫాలో చేయకుండా చేస్తే మనకి డెఫినెట్‌గా తిరిగొచ్చే అవకాశం ఉండదు. హ్మ్. బట్ మనమైతే సర్జికల్ ప్రిన్సిపల్స్ అంటాం. మేము హ్మ్. ఓన్లీ సర్జరీ అంటే క్యాన్సర్ సర్జరీకి ఎలా చేయాలనేదే హ్మ్. చదువుకుంటూ ఉంటాం. సో, మార్జిన్స్ ఇవ్వాలి. ఆ ట్యూమర్‌ని ఎంత తక్కువ టచ్ చేయగలిగితే అంత తక్కువ టచ్ చేయాలి. హ్మ్. అది కంప్లీట్‌గా తీసేయగలగాలి. అంటే హ్మ్. 3 డైమెన్షనల్‌గా మేము అస్యూమ్ చేసుకొని, ఓహో! ఇంత డెప్త్ ఉంది. హ్మ్. స్కాన్‌లో ఇంత డెప్త్ ఉంది. ఎంత డెప్త్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ టంగ్ క్యాన్సర్ ఉందనుకోండి. హ్మ్. స్కాన్‌లో ఎంత డెప్త్ ఉంది. 4 ఫర్ ఎగ్జాంపుల్ 5 ఎంఎం ఉందనుకో. 5 ఎంఎం ప్లస్ 1 సెంటీమీటర్, 1.5 సెంటీమీటర్స్ ఎక్కడికొస్తుంది మెజర్ చేసి, ఇట్లా క్యాన్సర్ సర్జరీ కొన్ని డిఫరెంట్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. హ్మ్. అదన్నీ ఫాలో అవ్వాలి. రెండోదేంటంటే, మనం ముందే ఒక స్టెప్ మేము ముందుకు ఆలోచిస్తాం. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఓరల్ క్యాన్సర్స్, టంగ్ క్యాన్సర్స్ గాని, ఓరల్ క్యాన్సర్స్ ఉందనుకోండి. అవి నెక్‌కి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. హ్మ్. సో, మీరు నెక్‌లో లింఫ్ నోడ్స్ కూడా తీయాలి. హ్మ్. స్ప్రెడ్ అయినా, స్ప్రెడ్ కాకపోయినా. ఎందుకంటే అది మైక్రోస్కోపిక్‌గా ఏమైనా స్ప్రెడ్ అయిందా తెలిస్తే దాన్ని బట్టి అడిషనల్ ట్రీట్మెంట్ ఇవ్వాలా లేదా? హ్మ్. ఒకవేళ స్ప్రెడ్ అయితే దాని క్యూరేటివ్ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందనుకోండి సమ్‌టైమ్స్ యాక్సిలరీ నోడ్స్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ యాక్సిలరీ నోడ్స్ కూడా మనం తీస్తూ ఉండాలి. హ్మ్. తీస్తే అంటే పాకిందా లేదా స్టేజ్ చేస్తుండాలి. హ్మ్. సో, వెన్ వి ఆర్ ఫాలోయింగ్ దట్ సర్జికల్ ప్రిన్సిపల్స్, ఆంకలాజికల్ ప్రిన్సిపల్స్ ఇన్ సర్జరీ హ్మ్. రికరెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుందండి. ఓకే. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. ఇంకొకటి అండాశయ క్యాన్సరు ఇది గూడా సైలెంట్ కిల్లర్ అని అంటున్నారు. ఎందుకు లక్షణాలు కనపడవా? యాహ్! ఓవరీ క్యాన్సర్. ఇప్పుడు వుమన్ క్యాన్సర్స్‌లో తీసుకుంటే మెయిన్‌గా వుమన్స్‌లో ఎక్కువొచ్చే క్యాన్సర్స్ ఏంటంటే ఫస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్, హ్మ్. తర్వాత సర్వైకల్ క్యాన్సర్, తర్వాత యూట్రైన్ క్యాన్సర్, తర్వాత ఓవేరియన్ క్యాన్సర్. హ్మ్. వీటిలో చూసుకుంటే మోస్ట్ డేంజరస్ అండ్ మోస్ట్ లీతల్ ఏంటంటే ఓవరీ క్యాన్సర్. హ్మ్. ఎందుకు అంటే చాలా వరకు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ అంటే అండాశయం ఆహ్, హ్మ్. అంటే యూట్రస్ క్యాన్సర్ తీసుకుంటే హ్మ్. మనం 60-70% వరకు మనం స్టేజ్ 1లో డిటెక్ట్ చేస్తాం. హ్మ్. అదే గనుక ఓవరీ క్యాన్సర్స్ తీసుకుంటే 60-70% మనకు స్టేజ్ 3లో డిటెక్ట్ చేస్తాం. హ్మ్. ఎందుకు అంటే సింప్టమ్స్ ఎక్కువుండవు. హ్మ్. సింప్టమ్స్ ఎక్కువ పోవడం వల్ల మెయిన్‌గా దీనిలో వచ్చే సింప్టమ్స్ ఏంటంటే కడుపు ఉబ్బరము, హ్మ్. అన్నం తిన్నది అరక్కపోవటము, నీరు జమ కావటము, కొన్నిసార్లు బ్రీతింగ్ డిఫికల్టీ అవ్వటం ఇట్లాంటి హ్మ్. కొన్ని సింప్టమ్స్ ఉంటాయి. అవి మనకి చాలా వరకు మనం నెగ్లెక్ట్ చేసే సింప్టమ్స్. హ్మ్. సో, అందువల్ల మనం చాలా లేట్‌గా డిటెక్ట్ చేస్తాం. స్టేజ్ 3లో డిటెక్ట్ చేస్తాం ఒకటి.
రెండోదేంటంటే అది చాలా అగ్రెసివ్ క్యాన్సర్స్. హ్మ్. ఫాస్ట్‌గా స్ప్రెడ్ అవుతుంది. అగ్రెసివ్‌గా సర్జరీ చేయకపోతే ఈవెన్ 1 టిష్యూ, 1 సెంటీమీటర్ టిష్యూ ఉంచినా, 1 గ్రామ్ టిష్యూ ఉంచినా అందులో 10³ సెల్స్ ఉంటాయి. హ్మ్. అందుకని అగ్రెసివ్‌గా సర్జరీ చేయాలి. ప్రాపర్ సర్జరీ చేయకపోయినా హ్మ్. వీటిలో తిరిగొచ్చే అవకాశాలు చాలా ఎక్కువుంటాయి. అండ్ హ్మ్. అగ్రెసివ్ క్యాన్సర్స్ ఇవి. హ్మ్. ముందుగా డిటెక్ట్ చేయాలంటే లక్షణాలేమి కనపడవు. యూజువల్‌గా వీటికి లక్షణాలు చాలా తక్కువుంటాయండి. హ్మ్. చాలా వరకు మన కంట్రీలోనే కాదు, హ్మ్. ప్రపంచం మొత్తం గూడా హ్మ్. అడ్వాన్స్ స్టేజ్‌లోనే వీటిని ఎక్కువ కనుక్కోగలుగుతున్నారు. హ్మ్. ఏ వయసు వాళ్ళకొస్తదిది? అండ్ ఈ యూజువల్‌గా ఓవరీ క్యాన్సర్స్ అనేది 40-50స్‌లో కొద్దిగా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుందండి. హ్మ్. ఈ ఏజ్‌లో గ్రూప్‌లో హ్మ్. ఎక్కువొచ్చే అవకాశాలుంటాయి. మరి ఎట్లా కనుక్కోవాలి ముందు స్టేజ్‌లో వస్తుందని? యూజువల్‌గా దీనికి స్క్రీనింగ్ మెథడ్స్ అనేవి యూజ్ హ్మ్. చేయమండి. హ్మ్. ఏమైనా సింప్టమ్స్ ఉంటే డోంట్ నెగ్లెక్ట్ యువర్ ఆ! సింప్టమ్స్. ఎలాంటి సింప్టమ్స్? ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ లాస్ ఉన్నా, హ్మ్. పొట్ట ఉబ్బరంగా ఉన్నా, హ్మ్. తిన్నది అరక్కపోయినా, హ్మ్. ఆకలి మందగించినా, హ్మ్. బ్రీతింగ్ డిఫికల్టీస్ ఉన్నా వెంటనే డాక్టర్‌ని సంప్రదించాల్సిన అవసరం హ్మ్. ఉంటుంది. మేము దానికి ఎసిడిటీయో, యాహ్! ఇండైజెషనో, గ్యాస్ట్రిక్ డాక్టర్ దగ్గరికెళ్తాం. డాక్టర్ గారు? యాహ్! యాహ్! అంతే. చాలామందేంటంటే ఈ సింప్టమ్స్ హ్మ్. చాలా నెగ్లెక్టెడ్ సింప్టమ్స్ ఇవన్నీ. హ్మ్. అంటే అంత సఫర్ చేయవు కాబట్టి హ్మ్. మనకు అంటిల్ అన్‌లెస్ మనం పీక మీదకొస్తాయి తప్ప మనం హ్మ్. రియాక్ట్ కాము. హ్మ్. ఎస్పెషల్లీ ఇండియన్ హెల్త్ సిస్టమ్ అలా ఉంటది. అంటే హ్మ్. ఇండియన్ మైండ్‌సెట్ అలా ఉంటది. హెల్త్ సిస్టమ్ అనను. హ్మ్. ఇండియన్ మైండ్‌సెట్ అలా ఉంటది. హ్మ్. అంత చాలా ముదిరితే గాని మనం వెళ్ళం. సో, ఇవన్నీ చిన్న చిన్న ఇంట్లో చిట్కాలు, నిమ్మరసం తాగటం, హ్మ్. పొద్దున్నే పసుపు నీళ్ళు అంతేగా తాగటం డాక్టర్ గారు? ఇట్లాంటివి చాలా హ్మ్. మంది చేస్తూ ఏదో డిలే కడుపుబ్బరం చేస్తారు. వస్తే క్యాన్సర్ అనుకోంగా. యాహ్! హ్మ్. కాకపోతే అసలు ఉండే అవకాశాలుంటాయి కాబట్టి డోంట్ హ్మ్. నెగ్లెక్ట్ యువర్ సింప్టమ్స్. సింపుల్ అల్ట్రాసౌండ్ చేసుకొని మనం చాలా వరకు రూల్ ఔట్ చేసుకోవచ్చు. హ్మ్. అల్ట్రాసౌండ్ అబ్డామిన్ చేస్తే ఇవన్నీ యాహ్! తెలుస్తాయి. అందుకే మేము రొటీన్ హెల్త్ స్క్రీనింగ్‌లో హ్మ్. ప్రతి సంవత్సరంలో ఒకసారి అల్ట్రాసౌండ్ మేము హ్మ్. ఇంక్లూడ్ చేస్తున్నాం. ఓకే. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. సర్వైకల్ క్యాన్సర్ గూడా మోస్ట్ కామన్ క్యాన్సర్. సో, టీకా ఉన్నా గానీ దాన్ని ఎవరు సరిగ్గా ఉపయోగించుకోకపోవడం వల్ల చనిపోతున్నారని గూడా చెప్తూ ఉన్నారు. ఏంటి సర్వైకల్ క్యాన్సర్? ఎలాంటి లక్షణాలుంటాయి? ఎందుకు అసలు దీని గురించి ఇంకా సరైన అవగాహన లేదు? యాహ్! సర్వైకల్ క్యాన్సర్ ఒక బ్యూటిఫుల్ చెప్తానండి మీకు. మీరు ఒక క్యాన్సర్‌ని 95% ప్రివెంట్ చేయగలరు అంటే అది సర్వైకల్ క్యాన్సర్. హ్మ్. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడొచ్చే 100 మంది క్యాన్సర్ పేషెంట్స్‌లో 95 మంది మన ప్రతి ఇయర్ సర్వైకల్ క్యాన్సర్ అనేది 1,20,000 కేసులు నమోదవుతున్నాయి. హ్మ్. ఓన్లీ ఇండియాలో. త్రూఔట్ వరల్డ్ చూసుకుంటే 1/3 ఆఫ్ ద కేసెస్ ఇండియాలో ఉన్నాయి. హ్మ్. సర్వైకల్ క్యాన్సర్ కేసెస్. 1,20,000లో 90,000 కేసులు కేవలం ప్రివెంట్ చేయగలరు హ్మ్. అంటే మీరు నమ్ముతారా? హ్మ్. 90,000 కేసులు మనం ప్రివెంట్ చేయగలుగుతాం. ఎలా అంటే వ్యాక్సినేషన్, హెచ్‌పివి వ్యాక్సినేషన్ అని ఉంటుంది. హ్మ్. బిఫోర్ ఫస్ట్ సెక్షువల్ ఇంటర్‌కోర్స్ అంటాం. అంటే లైంగికంగా కలవక ముందు అవి తీసుకుంటే హెచ్‌పివి ఇన్ఫెక్షన్ రేట్స్ తక్కువయ్యి మనకి హెచ్‌పివి అనేది వన్ ఆఫ్ ద కల్ప్రిట్ ఫర్ ది సర్వైకల్ క్యాన్సర్. హ్మ్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ స్క్రీనింగ్. అంటే పాప్ స్మియర్ అండ్ హెచ్‌పివి టెస్టింగ్ అంటాం. కొద్దిగా సర్వైకల్ గర్భసంచి ముఖద్వారం నుంచి కొన్ని సెల్స్ తీసేసి హ్మ్. మైక్రోస్కోప్‌లో కింద అబ్జర్వ్ చేస్తే హ్మ్. అది ఎలా ఉంటుంది, ఏంటి అనేది తెలుస్తుంది. అది అబ్నార్మల్ సెల్సా? మీకొకటి ఏంటంటే ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఇట్లా చిటికేయగానే క్యాన్సర్ వస్తుందంటే కాదు. హ్మ్. మన బాడీలో ఒక నార్మల్ సెల్ క్యాన్సర్ సెల్‌గా మారడానికి మనకి సర్వైకల్ క్యాన్సర్‌లో అయితే 5 ఇయర్స్ టైమ్ ఇస్తుంది మనకి. అబ్బా! ఈ హ్మ్. 5 ఇయర్స్‌లో అంటే ఫస్ట్ నార్మల్ సెల్ హెచ్‌పివి ఇన్ఫెక్టెడ్ సెల్‌గా మారాలి. హెచ్‌పివి ఇన్ఫెక్టెడ్ సెల్‌లో కూడా మన బాడీ సచ్ ఎ బ్యూటిఫుల్ మెకానిజం ఆ ఇన్ఫెక్షన్ తగ్గించదు. హ్మ్. దానంతట అది సెల్ఫ్ క్యూర్ చేసుకుంటుంది 90% మందిలో. హ్మ్. ఒక 10% మందిలో క్యూర్ చేసుకోలేదు. అట్లాంటిదేంటంటే క్రానిక్ హెచ్‌పివి ఇన్ఫెక్షన్ అంటాం. ఆ హ్మ్. కండిషన్‌లోకెళ్తారు. క్రానిక్ హెచ్‌పివి ఇన్ఫెక్షన్‌లో ఫస్ట్ డిస్ప్లాస్టిక్ సెల్ అంటారు. హ్మ్. తర్వాత మెటాప్లాసియా కొద్దిగా అబ్నార్మల్ సెల్స్. హ్మ్. పూర్తిగా మారిన అబ్నార్మల్ సెల్. తర్వాత కార్సినోమా ఇన్సిటు అంటారు. అంటే క్యాన్సర్ సెల్స్ కాకపోతే బేస్‌మెంట్ మెంబ్రేన్ ఉంటుంది. హ్మ్. అది క్రాస్ చేయకపోతే కార్సినోమా ఇన్సిటు అంటారు. తర్వాత క్యాన్సర్‌గా మారుతుంది. హ్మ్. ఇదంతా ప్రాసెస్ పడటానికి 5-10 ఇయర్స్ పడుతుంది. హ్మ్. ఇంత గ్యాప్ ఇచ్చినప్పుడు మనకి అట్‌లీస్ట్ వి హావ్ టు రియాక్ట్ ఇన్ టైమ్. హ్మ్. సో, పాప్ స్మియర్ గాని, హెచ్‌పివి టెస్టింగ్ గాని మధ్య మధ్యలో చేయటం ద్వారా ఏంటంటే మనకి ఎంత అబ్నార్మాలిటీ ఉంది, హ్మ్. ఏమైనా ఇంటర్వెన్షన్ చేయాలా, హ్మ్. ఇవి తెలిసేసి మనం క్యాన్సర్‌గా మారకముందే మనం ప్రివెంట్ చేయగలుగుతాం. చిన్న వయసులో వస్తదా డాక్టర్ గారు? ఇది మెనోపాజ్ ఏజ్‌లో వస్తదా నో అండి. సర్వైకల్? ఈ సర్వైకల్ క్యాన్సర్స్ అనేది యూజువల్‌గా మోస్ట్ కామన్ అరౌండ్ 40స్. హ్మ్. 40 ఇయర్స్ ఆఫ్ ఏజ్. హ్మ్. ఇస్ ద మోస్ట్ కామన్ ఏజ్. 40-50. 40-50 హ్మ్. పీరియడ్స్ ఆగిపోతే రాదా? అట్లా ఏం లేదండి. హ్మ్. పీరియడ్స్ ఆగిపోయిన వాళ్ళలో కూడా వస్తుంది. హ్మ్. మెయిన్‌గా హెచ్‌పివి ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళలో ఇది ఎక్కువగా వస్తుంది. హ్మ్. బట్ మోస్ట్‌లీ ప్రీ మెన్సెస్ జరుగుతున్న వాళ్ళు ఇది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. హ్మ్. ఈ హెచ్‌పివి ఈ వేరే వాళ్ళ త్రూ వస్తదా? యాహ్! ఇది సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ డిసీజ్ అంటారండి. హ్మ్. యూజువల్‌గా స్కిన్ కాంటాక్ట్ గాని, వాళ్ళ సెక్రీషన్స్ మన కాంటాక్ట్ అయినప్పుడు గాని, హ్మ్.
ఇట్లాంటి హెచ్‌పివి ఇన్ఫెక్టెడ్ అయిన పేషెంట్స్ సెక్రీషన్స్ మనకు కాంటాక్ట్ అయినప్పుడు గాని, హ్మ్. ఇది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి సంక్రమిస్తుంది. సెక్రీషన్స్ అంటే కిస్ ద్వారా వస్తది. కిస్ ద్వారా అయితే ఇప్పుడు ప్రూవ్ కాలేదండి. హ్మ్. వెజైనల్ సెక్రీషన్స్, హ్మ్. సెమెన్ సెక్రీషన్స్ హ్మ్. వీటి ద్వారా ఎక్కువ అంతేగాని ట్రాన్స్‌మిట్ చెమట ద్వారా, కళ్ళ నీళ్ళ ద్వారా. చెమట ద్వారా, కళ్ళలేని ద్వారా రాదు హ్మ్. హెచ్‌పివి. ఈ అందులో మధ్య సెల్స్ ఉండవు. చాలా ఎక్కువ అంటే ముద్దు పెట్టుకున్న క్యాన్సర్ వస్తది. ఇలాంటివి గూడా చెప్తూ ఉన్నారు గదా! డాక్టర్ గారు. అది ఫాల్స్ బిలీఫ్ హ్మ్. అండి. అలా ఏం లేదు. హెచ్‌పివి అట్లా రాదు. నోటి రాదు. ద్వారా రాదు. రాదు. ఓకే. జాగ్రత్తలైతే తీసుకోవాలని కోరుకున్నాను డాక్టర్ గారు. ఆహ్, ఇప్పుడు దీనికి స్క్రీనింగ్ ఉన్న క్యాన్సర్స్ ఉన్నాయి. అట్లా మనం ముందుగానే తెలుసుకోవచ్చు. ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. అంతేకాదు అబ్డామిన్ స్కాన్ అనేది చాలా చాలా ఇంపార్టెంటు. డాక్టర్లు చెప్తూనే ఉంటారు. ఇయర్‌లీ వన్స్ చేయించుకుంటే సరిపోతుంది గదా! సరిపోతుంది. దాంట్లో తెలిసిపోతుంది ఎలాంటి ప్రాబ్లమ్ ఉంది ఏంటి అనేది. అంతే కాకుండా టీకాస్ ఉన్నాయి. టీకాలు వేయించుకుంటే గనుక హెచ్‌పివి ఇంకా దీనికోసం గూడా ఉంది గదా! లివర్ క్యాన్సర్ కోసం గూడా. లివర్ క్యాన్సర్స్ కూడా హెపటైటిస్ బి వైరస్ హ్మ్. వ్యాక్సినేషన్ అని ఉంటుంది. హెచ్‌పివి వైరస్. యెస్. అది వ్యాక్సినేషన్ ద్వారా కూడా మనకి లివర్ క్యాన్సర్ కొద్ది వరకు ప్రివెంట్ అవును. చేయగలుగుతాం. బ్రెస్ట్ క్యాన్సర్‌ని గూడా ముందుగానే మనం గుర్తించొచ్చు. హ్మ్. స్క్రీనింగ్ ఉంది గాబట్టి. సో, అందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని కోరుకుందాం డాక్టర్ గారు. ఇంకా కూడా ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది. మీరు పెద్ద పెద్ద డాక్టర్స్ పెద్ద చదువులు చదువుకున్నారు. అయినా గానీ ఇంకా ఎక్కడో క్యాన్సర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే భయమేస్తూ ఉంటుంది. మీరన్నట్లుగానే కత్తి పెడితే ఆ క్యాన్సర్ అనేది నెక్స్ట్ స్టేజ్‌కి వెళ్తుంది. లేదా అంత స్ప్రెడ్ అయిపోతుందనేది ఇంకా ఉంది. అక్కడ అసలు ఇంకా టెక్నాలజీ ఏంటంటే అక్కడ అసలు సర్జరీకి కత్తులు గూడా వాడరు. అది తెలుసుకోవాలందరూ. జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకున్నాను డాక్టర్ గారు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. మనం సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాం వుమెన్ క్యాన్సర్ మీద. ఇంకా తప్పకుండా. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అనేది. ధన్యవాదాలు. థాంక్స్. నమస్తే అండి.